ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో fseek అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తామనేది చూద్దాము. ఇంతకుముందు వీడియోస్లో మనం fopen అనే ఫంక్షన్ ద్వారా ఒక టెక్స్ట్ ఫైల్ని ఓపెన్ చేయొచ్చని చూసాము. సపోజ్ abc.txt అనే ఒక టెక్స్ట్ ఫైల్ ఉందనుకోండి. ఓకే, దాన్ని రీడ్ చేయడానికి రీడ్ మోడ్లో, డేటా రైట్ చేయడానికి అయితే రైట్ మోడ్లో ఓపెన్ చేసాం మనం. ఓకే, ఇది దేన్ని రిటర్న్ చేస్తుంది? మనకి ఒక ఫైల్ పాయింటర్ని రిటర్న్ చేస్తుంది. అది ఏం డేటా టైప్ అని చెప్పుకున్నాం? ఫైల్ అనే ప్రీడిఫైన్డ్ డేటా టైప్ సంబంధించిన పాయింటర్ అది. ఓకే, సో ఈ విధంగా మనం రీడ్ మోడ్లో abc.txtని ఓపెన్ చేసాం. సపోజ్ abc.txtలో ఉన్న కంటెంట్ ఏంటంటే, సపోజ్ తిరువూరు ఈజ్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, ఈ కంటెంట్ ఉందనుకోండి దీంట్లో abc.txtలో. ఇప్పుడు మనకు ఫైల్ పాయింటర్ ఎక్కడ ఉంటుందంటే, దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర ఉంటుంది ఫైల్ పాయింటర్ అనేది. ఆ క్యారెక్టర్ని మనం ఎప్పుడైతే రీడ్ చేసామో, క్యారెక్టర్ని రీడ్ చేయడానికి ఏ ఫంక్షన్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం? fgetc ఆఫ్ fp. ఓకే, ఆ క్యారెక్టర్ని ఎప్పుడైతే రీడ్ చేసామో ఫైల్ పాయింటర్ అనేది i దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఈ i అనే క్యారెక్టర్ ఎప్పుడైతే రీడ్ చేసామో ఫైల్ పాయింటర్ అనేది r దగ్గరికి. అట్లా ఫైల్ పాయింటర్ అనేది fp అనేది ముందుకి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఈ తిరువురు ఈజ్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ అనే దాంట్లో లాస్ట్ 4 క్యారెక్టర్స్ మనం రీడ్ చేయాలనుకోండి. ఓకే, అదొక రిక్వైర్మెంట్. లేకపోతే ఫస్ట్ 5 క్యారెక్టర్స్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాం, అదొక రిక్వైర్మెంట్. సో అప్పుడు ఏం చేయాలంటే, మనం ఆ ఫైల్ పాయింటర్ని మూవ్ చేయాలి, మనకు కావాల్సిన ప్లేస్కి మూవ్ చేయాలి. ఓకే, సపోజ్ లాస్ట్ 4 క్యారెక్టర్స్ రీడ్ చేయాలంటే ఫైల్ పాయింటర్ని ఎక్కడ మూవ్ చేయాలి? r దగ్గరికి మూవ్ చేయాలి. ఓకే, అవి చేయటానికి మనం fseek అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. fseek ఆఫ్ ఏ ఫైల్ పాయింటర్ అయితే ఆ ఫైల్ పాయింటర్ నేమ్ fp, కామా ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ మూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ నుంచి ఒక 5 క్యారెక్టర్స్ అనుకోండి, 5. ఫస్ట్ నుంచి అయితే 0 అనేసి ఇస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఆ ఫైల్ పాయింటర్ అనేది ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ నుంచి 5th క్యారెక్టర్ దగ్గరకు వస్తుంది. ఓకే, అదేవిధంగా లాస్ట్ నుంచి ఒక 4 క్యారెక్టర్స్ వెనక్కి రావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం అంటే fseek ఆఫ్ fp, కామా 4 క్యారెక్టర్స్ వెనక్కి కాబట్టి -4 అని ఇస్తాము, కామా లాస్ట్ నుంచి కాబట్టి 2 అనేసి ఇస్తాం అనమాట. ఓకే, అదే ఫైల్ పాయింటర్ యొక్క కరెంట్ పొజిషన్ నుంచి 4 క్యారెక్టర్స్ వెనక్కి రావాలంటే 1 అనేసి ఇస్తాం. సో 1 అనేది దేన్ని మెన్షన్ చేస్తుందంటే, ఫైల్ పాయింటర్ యొక్క కరెంట్ పొజిషన్ నుంచి అని. 0 అనేది దేన్ని మెన్షన్ చేస్తుంది? స్టార్టింగ్ నుంచి. 2 అనేది దేన్ని మెన్షన్ చేస్తుంది? వెనక నుంచి, లాస్ట్ నుంచి అనేసి. ఓకే, సో సపోజ్ మనం sample.txt అనేసి ఒక ఫైల్ తీసుకున్నాము. ఫైల్ తీసుకుని దాని లోపల వికాస్ కాలేజ్ ఈజ్ అఫిలియేటెడ్ టు కృష్ణా యూనివర్సిటీ అని డేటా ఉంది. కృష్ణా యూనివర్సిటీ అనేసి sample.txtలో కొంత డేటా తీసుకున్నాము. సో ఆ డేటాలో మనం fseek అనే ఫంక్షన్ ఉపయోగించి లాస్ట్ 5 క్యారెక్టర్స్ కానీ లాస్ట్ 4 క్యారెక్టర్స్ కానీ ఏ విధంగా ప్రింట్ చేయాలనేది చూద్దాం. ఓకే, టర్బో సి కంపైలర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. #include stdio.h void main. ఓకే, ఇక్కడ ఒక ఫైల్ పాయింటర్ *fp ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ చేయడానికి ch అనేది ఉపయోగిస్తున్నాను. తర్వాత ఆ ఫైల్ని ఓపెన్ చేయాలి. fp fopen ఆఫ్ sample.txt. ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? మన క్యారెక్టర్స్ రీడ్ చేస్తాం కాబట్టి రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తాం. ఓకే, రీడ్ మోడ్లో అసలు ఆ ఫైల్ కనుక ఉంటేనేమో ఓపెన్ అవుతుంది, ఫైల్ పాయింటర్ అనేది రిటర్న్ అవుతుంది. ఫైల్ కనుక లేదనుకోండి
మనకి నల్ అనేది రిటర్న్ అవుతుంది. కాబట్టి సపోజ్ ఇఫ్ ఎఫ్పి ఈక్వల్ టు నల్ అంటే మీనింగ్ ఏంటి, ఫైల్ అనేది ఓపెన్ కాలేదు అనేది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం అంటే ఫైల్ కెనాట్ బి ఓపెన్డ్, ఫైల్ ఓపెన్ అవ్వలేదు అనేసి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఎల్స్ అంటే ఎఫ్పి ఈక్వల్ టు నల్ కాదు, మనకి ఫైల్ పాయింట్ అనేది రిటర్న్ అయింది. కాబట్టి ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేస్తాం. ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసి ఆ క్యారెక్టర్ని మనం ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేస్తాం, ప్రింట్ చేసే ముందు మనం fseek అనే ఫంక్షన్ ద్వారా ఫైల్ పాయింటర్ని సెట్ చేయాలి. ఎక్కడ సెట్ చేద్దాం అనుకున్నాం, వెనక్కి 4 క్యారెక్టర్స్, బ్యాక్ నుంచి, కాబట్టి 2 అని రాస్తున్నాం ఇక్కడ. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలి, ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసి వాటిని ప్రింట్ చేయాలి. వైల్ ch ఈక్వల్ టు fgetc అనే ఫంక్షన్ ద్వారా, fgetc ఆఫ్ fp అనే ఫంక్షన్ ద్వారా, ఇది నాట్ ఈక్వల్ టు uif అయ్యేంత వరకు. ఓకే, నాట్ ఈక్వల్ టు uif అంటే ఎండ్ ఆఫ్ ఫైల్కి రానంత వరకు దాన్ని ప్రింట్ చేయాలి. printf క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి %c అని పెడతాము, ch అనే దాంట్లో ఉంది. ఓకే, సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఫైల్ పాయింటర్ మన పని అయిపోయింది కాబట్టి క్లోజ్ ఆఫ్ fp అని రాస్తున్నాను. తర్వాత బ్రాకెట్ని క్లోజ్ చేస్తున్నాను. ముందు sample.txt లో ఏం టెక్స్ట్ ఉందో చూద్దాం. sample.txt లో బికాస్ కాలేజ్ ఈజ్ అఫిలియేటెడ్ టు కృష్ణా యూనివర్సిటీ. ఇప్పుడు వెనక నుంచి 4 క్యారెక్టర్స్ వెనక్కి పెట్టాం ఫైల్ పాయింటర్, అంటే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఎస్ లాస్ట్ నుంచి 4 క్యారెక్టర్స్ అంటే SITY అనేది ప్రింట్ అవ్వాలి మనకి. ఓకే, సో దీన్ని కంపైల్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఓకే, SITY అనేది వచ్చింది అవుట్పుట్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏం చేస్తానంటే అంతకుముందు ఉన్న అవుట్పుట్ మొత్తం క్లియర్ అవడానికి CLR SCR అనే ఫంక్షన్ ఉపయోగిస్తాను. సో ఏ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి, kone.h అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ CLR SCR అనే ఫంక్షన్ ఉపయోగిస్తున్నాను. తర్వాత ఇక్కడ getch అంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడే అవుట్పుట్ కూడా చూడటానికి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను fseek స్టార్టింగ్ నుంచి 3 క్యారెక్టర్స్, ఓకే, ఫార్వర్డ్ డైరెక్షన్లో 3 క్యారెక్టర్స్ ముందుకి fp అనేది వెళ్ళే విధంగా చేశాను. సో ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, వికాస్ అనే దాంట్లో VIK అనేది కట్ అయిపోయింది. సో స్టార్టింగ్ నుంచి 3 క్యారెక్టర్స్ కట్ అయిపోయినాయి, అక్కడి నుంచి రిమైనింగ్ మొత్తం మనకి వచ్చింది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, వెనక్కి సపోజ్ -3 అని ఇచ్చాను అనుకోండి. కంపైల్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. ఓకే, ITY. సో లాస్ట్లో ఏముంది మనకి, బికాస్ కాలేజ్ ఈజ్ అఫిలియేటెడ్ టు కృష్ణా యూనివర్సిటీ అంటే లాస్ట్ 3 లెటర్స్ ఏంటి, ITY. అందుకోసం మనకి ITY అనేది అవుట్పుట్గా వచ్చింది. సో fseek అనే ఫంక్షన్ ఫైల్ పాయింటర్ని ఏ పొజిషన్లో సెట్ చేద్దాం అనుకుంటున్నాము అనేది మనం చేయటానికి ఉపయోగిస్తాం fseek అనే ఫంక్షన్. థ్యాంక్ యూ.